కృపాంజలి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సరిగ్గా వృద్ధాప్యం అంటే ఏమిటో స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే, శుభవార్త నుంచి ఓ మెసేజ్ వచ్చింది. చెల్లి హేమ, అన్నయ్య 4 గంటలకల్లా మీరు వర్తమానం చేసి పంపండి, ఆదివారం నాడు సెలవు, ఎవరు ఉండరు అని చెప్పి మెసేజ్ పెడితే, అమ్మా నేను ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చానురా, నేను 5 గంటలలోపు మెసేజ్ పంపిస్తాను అని చెప్పి అమ్మాయికి మెసేజ్ పెడితే ఓకే అన్నయ్య అండి. వచ్చి వర్తమానం చేసేసాను. చేసేసి లేచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు అన్నాను, నాయనా సోమవారం 1 తారీఖు కదా అన్నాను. అవును పెద్దనాన్న అన్నాడు. మరి మనం వృద్ధాప్యం చెప్పామేంటి, న్యూ ఇయర్ మెసేజ్ కదా చెప్పాలి అన్నాను. అనంటే, నేను అనుకున్నాను పెద్దనాన్న కానీ అన్నాడు. మళ్ళీ వచ్చి కూర్చొని చేయడం అంటే, చేయవలసిన పని మర్చిపోవడం వృద్ధాప్యం యొక్క ఓ అద్భుతమైన లక్షణం. అది అనేక మందిలో కనపడుతుంది. ఈరోజు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు ఓ చిన్న మాట. ఈ వర్తమానం ఇప్పటికి మీరు 100 సార్లు వినుంటారు. 100 మంది కాదు, 1000 మంది చెప్పుంటారు. ఈరోజు మీ మందిరంలో కూడా ఈ వర్తమానం వినపడే ఉంటుంది. ఆయన మరోసారి దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడని మనసు పెట్టి వినండి. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మ, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది వివరించడానికి నీ దాసుడు శక్తిమంతుడు కాడు. మరో సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరిచ్చారు. బలపరచండి, సాయపడండి. మీరే నా నోట మాటలుంచండి. పారాడే తలంపులన్నిటి నుంచి దూరం చేయండి. నెమ్మదినివ్వండి. వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరు ఆదరించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది మనందరికీ పరిచయమైనటువంటి సందర్భం. ప్రభు తానే ఈ ఉపమానాన్ని చెప్పారు. ఈ ఉపమానం చెప్పడానికి కారణం సందర్భం అయితే, హింసలు శ్రమలు అనుభవిస్తున్నవారు ఒక ప్రక్కన, శ్రమ హింస లేనివారు మరో ప్రక్కన కనపడుతూ, హింసింపబడుతున్న వారిని చూసి హింస లేనివారు వాళ్ళకి ఎందుకు అలా జరిగింది, వాళ్ళ రక్తం ఎందుకు చిందింది, వాళ్ళు ఎందుకు హింసింపబడ్డారు, ఆ గోపురం కూలిపోయి వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఇలాంటి ప్రశ్నలు అడిగి తాము నీతిమంతులం అనుకున్నట్టు, శ్రమపడుతున్నవారు గాయపడుతున్నవారు ఆ నీతిమంతులు అన్నట్టు, పాపులు అన్నట్టు ఓ అభిప్రాయానికి వచ్చి అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్పిన జవాబిది. ఇందులో ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది అన్న పదం. ద్రాక్ష చెట్టుకు తీగలు కత్తిరించబడతాయి. అవి ప్రూనింగ్ అంటాం. అంతేకాదు, అవి నేల మీద పడకుండా జాగ్రత్త వహించడం జరుగుతుంది. ఆ తరువాత ఫలించాక నరికివేయబడుతుంది. కానీ అంజూరపు చెట్టుకు అలాంటిదే ఉండదు. అలాంటిది లేని పరిస్థితుల్లో తాము సుఖంగానే ఉన్నాం అని అనుకున్న పరిస్థితులు కనపడుతుంటాయి. ఆ సందర్భంలో ఈ మాట చెప్తున్నారు. కానీ నేను ఇప్పుడు ఆ కంటెక్స్చుయల్గా ఉన్న దానిలో నుండి ఓ చిన్న పదం మాత్రమే తీసుకుని నేను మీతో ఈ వర్తమానం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నప్పుడు ఆయన తీర్పును వాయిదా వేశాడు. 1. 2, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నప్పుడు మరణాన్ని వాయిదా వేశాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నప్పుడు జీవాన్ని, పనిని కొనసాగింపు చేశాడు.
ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నప్పుడు నీ మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. అవును కదా? వాయిదా వేయబడింది. ఊహించండి. ఒకసారి పాత నిబంధన గ్రంథానికి వెళితే మీకు రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి. ఎప్పుడు తీర్పు ప్రకటించబడిందో బహుహేయంగా ప్రవర్తించినటువంటి ఆహాబు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి వ్యాకుల పడటం అంటే ఏడవడం ప్రారంభించాడు. పశ్చాత్తాపడ్డాడు. అది చూశాడు దేవుడు. అంటే అతని పశ్చాత్తాపం 2 సంవత్సరాలే నిలిచింది. ఆ తర్వాత నిలబడలా. అయినా చాలామంది థియోలోజియన్స్ అతని పశ్చాత్తాపాన్ని పోనీ రిపెంటెన్స్ అన్నారు. కానీ నేనంటాను, దేవుడు పశ్చాత్తాపానికి విలువిస్తాడు. అది ఎలాంటి పశ్చాత్తాపమైనా విలువిస్తాడు అని చెప్పడం కొరకే ఆహాబు యొక్క ఉదంతాన్ని మన కోసం రాసించాడు. అతడు తగ్గించుకున్నాడు, వ్యాకులపడ్డాడు, కన్నీరు కార్చాడు. దాన్ని దేవుడు చూసి వాయిదా వేశాడు. ఈరోజు మనం గత కాలంలో ఏ ఏ విషయాల్లో తప్పిపోయామో వాటి విషయమై పశ్చాత్తాపడిన కారణాన మరో సంవత్సరం మనకు అనుగ్రహించబడిందేమో ఒకసారి ఆలోచించండి. ఆహాబు అయితే ఆ పశ్చాత్తాపాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. ఆ పశ్చాత్తాపానికి తగినట్టుగా బ్రతకలేకపోయినాడు. కానీ మనము అలాగ ఉంటే ఖచ్చితంగా తీర్పు ఒకానొక దినాన్న వచ్చి పెళ్ళున తల మీద ఉరిమినట్టు పిడుగు పడినట్టు అయ్యే ప్రమాదం ఉంది. ఆలోచించండి. వాయిదా పడింది పశ్చాత్తాపాన్ని బట్టి. ఒకవేళ నీవు ఈ దినాన్న బ్రతుకుతాను అనే నమ్మకం లేనివాడిగాని ఉంటే ఒకసారి పశ్చాత్తాపడి చూడు, క్షమాపణ అడిగి చూడు. ఆయన కనికరం చూపించి నీ మీదకి రావాల్సిన తీర్పుని ఆయన వాయిదా వేయగలడు. ఖచ్చితంగా వాయిదా వేస్తాడు. వాయిదా వేయడు అని అనుకోవద్దు. ఆహాబు యొక్క తీర్పునే వాయిదా వేసినవాడు నీ తీర్పును కూడా వాయిదా వేయగలిగినవాడు. మొదటి మాట. ఇక రెండవ మాట చూద్దాం. రెండవ మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక ఇక నీళ్లు చక్కబెట్టుకో అనే మాట. అంటే తీర్పు క్రింద ఆహాబు నిలబడ్డాడు, మరణపు అంచున హిజ్కియా నిలబడ్డాడు. మరణపు అంచున నిలబడ్డాడు. దేవుడే చెప్పాడు వర్తమానం అయిపోయింది, ఇంకా టైమ్ ఈజ్ ఓవర్, నువ్వు చక్కబెట్టుకో అని చెప్పన్నాడు. అన్నప్పుడు అతడు 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడినే సత్యముతో నీ సన్నిధి నేనిట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనిట్లు జరిగించితనో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ పశ్చాత్తాపాన్ని చూసినవాడు దేవుడు, ఇక్కడ ప్రార్థన విన్నవాడు దేవుడు. నీ ప్రార్థన వల్ల మరణపు అంచునున్న నీకు మరణం వాయిదా వేయబడే అవకాశం ఉంది. ఒకసారి ఆయన పాదాల దగ్గర మనవి చేసి చూడు. చేసిన తప్పుని ఒప్పుకో. ఆహాబులాగా నీవు అడిగి చూడు. వాయిదా వేస్తాడు ఆయన. అయితే ఒక మాట అంటాను,
ఇక్కడ నా అభిప్రాయంతో చాలామంది ఏకీభవించలేరు. కష్టం అవుతుంది ఏకీభవించడం. ఎందుకు అంటే దేవుడు వచ్చి అన్నప్పుడు వెళ్ళిపోవడమే క్షేమం, అందులో అనుమానం లేదు. కానీ ఉండాలని ఆశ ఉందా? అయితే అడుగు. కానీ పర్యవసానం మాత్రం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. అయినా ఈ సందర్భంగా నేను ఆ మాట చెప్పకూడదు, క్షమించండి. ఒక మాట, హిజ్కియా ప్రార్థించాడు. దేవుని సార్వభౌమ అధికారానికి అప్పగించుకుంటే మంచిది. మన స్వచిత్తాన్ని అడిగి పొందినా ఆయన వాయిదా వేసేటువంటి మనసు కలిగిన దేవుడు ఆయన. ఇక్కడ హిజ్కియా అడిగాడు, ప్రార్థించాడు. ఈ కారణం చేత అతని మరణం వాయిదా పడింది. అందుకనే ఇదే 38వ అధ్యాయంలో 4వ వచనంలో మళ్ళా దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. ఏలియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కే యెషయాకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి, నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు వెళ్ళి ఇలా చెప్పు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కన్నీటిని చూచి ప్రార్థనను అంగీకరించి మరణాన్ని వాయిదా వేయగలిగిన శక్తిమంతుడైన. ఏ సందర్భంలో నువ్వు అడిగావో, ఒకవేళ నీ గురించి కాకపోయినా మీ అమ్మనాన్నల గురించి అడిగావేమో, నీ గురించి కాకపోయినా నీ అన్నదమ్ముల మరణాల దగ్గర అడిగావేమో, నీ గురించి కాకపోయినా నీ స్నేహితుల మరణాల దగ్గర అడిగావేమో, నీ స్నేహితుడు అడగకపోయినా నువ్వు అడిగావేమో. ఆ కారణం చేత దేవుడు అతని మరణాన్ని లేదా నీ మరణాన్ని ఆయన వాయిదా వేస్తుంటాడు. మనం ఆయన్ని ఎంత అద్భుతంగా ఆరాధించాలో. పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవుడు అయ్యా, పశ్చాత్తాపాన్ని విలువగా చూసే దేవుడు అయ్యా అని మనం ఆరాధించవచ్చు ఆయన్ని. అంతేకాదు, కన్నీటికి విలువిచ్చే దేవుడు అయ్యా, ప్రార్థనను అంగీకరించే దేవుడు అయ్యా, మనవిని వినే దేవుడు అయ్యా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాయన అని మనం ఆయన్ని ఆరాధన చేయొచ్చు. 23 వెళ్ళిపోయింది, 24లోనికి అడుగుపెట్టాం. ఇప్పుడు మనం హృదయపూర్వకంగా దేవునికి ఆరాధించడం అనేది మంచి పని. హిజ్కియా కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. ఈ కారణం చేత అతని మరణం వాయిదా పడింది. ఇది పాత నిబంధనలో 2 సంగతులు. ఇక క్రొత్త నిబంధన దగ్గరికి వద్దాం. క్రొత్త నిబంధన దగ్గరికి వస్తే ఆశ్చర్యం ఇది. దయచేసి మీరు అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్మనగామే ఆమె కన్నులు తెరచి పేతుని చూచి లేచి కూర్చుండేది. ఎందుకని? ఆమె చనిపోయింది. మరణాన్ని జీవంగా మార్చి ఆ మరణాన్ని మరలా వాయిదా వేయటం దేవునికి అసాధ్యమైంది ఏం లేదు. చాలామంది చనిపోయి మరలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, దేవుడు ఆయన ఇష్టం నెరవేరుస్తాడు. ఆయన మరణాన్ని వాయిదా వేయగలిగిన వాడు ఆయన. ఇక్కడ ఈ దోర్కా విషయంలో మరణాన్ని ఎందుకు వాయిదా వేశాడు అని ఆలోచిస్తే, ఆయన సత్క్రియలు యందు ఆసక్తి కలిగినవాడు. ఈమె సత్క్రియలు చేసింది. ఆమె సత్క్రియలు చూడ్డానికి వచ్చిన పేతురు ముందు వాటన్నిటినీ వాళ్ళు చూపించారు. అతడు చూశాడు. విధవరాళ్ళందరూ ఏడుస్తూ కుట్టిన అంగీలు, వస్త్రాలు అతని ఎదుట నిలిచి చూపించినట్టుగా మనకు అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 39వ వచనంలో కనపడుతుంది. ఈ కారణం చేత ఆమె యొక్క మరణాన్ని వాయిదా వేశాడు ఆయన. దేవుడు సత్క్రియలను కొనసాగింపచేసే దేవుడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన దేవుడు. సత్క్రియల యందు ఆసక్తి కలవారిని తన కొరకు ఏర్పరచుకున్న దేవుడుగా మనం ఆయన చూడాలి. ఆలోచించండి ఒకసారి.
మొదటిగా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, కన్నీటిని ప్రార్థనను అంగీకరించేవాడు, నీవింకా చేయవలసిన వాటిని చేయడం కోసం మరో అవకాశాన్ని నీకు ఇవ్వడానికి వాయిదా వేసిన దేవుడిగా మనకు మూడవదిగా కనిపిస్తాడు. ఇక నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా మనం చూసేటప్పుడు ఒకసారి యోహాను సువార్త దగ్గరికి వద్దాం. 11వ అధ్యాయం 43వ వచనం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పక చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడినవాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖములకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు ఇప్పిపోనిడని వారితో చెప్పాను. ఇక్కడ కాస్త ఆలోచించి ఆగి నిదానించి చూద్దాం. లాజరు మరణించి 4 దినాలైంది. ఇప్పుడు ప్రభు వచ్చారు ఆలస్యంగా. వచ్చినప్పుడు కుటుంబంలో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, నిరాశ ఉంటుంది, వేదన ఉంటుంది. కానీ దాన్ని తీసివేయగలిగిన వాడు ఆయన. తాను రక్షకుణ్ణని ఆయన ఆలస్యం చేసినా విడిచిపెట్టని వాడని, ఆయన ఆలస్యం మరింత మేలు కోసమేననే సత్యం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆయన ఈ కుటుంబంలో ఉన్న ఇద్దరు అక్క చెల్లి, వారిద్దరిలో ఆయన ఏం కోరుకున్నాడో దానిని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ఒక ఆమె ఆయన పాదాల దగ్గర ఉంది, 3 సార్లు పాదాల దగ్గర కనపడుతుంది, కానీ ఎప్పుడూ ఆరాధించింది కాదు. ఇంకొక ఆమె ఆయన కొరకు పనిచేస్తుంది, కానీ సణుగుతూనే ఉంటుంది. సణుగులు మాని, సంశయాలు మాని, నమ్మకంగా ఆయన పనిచేసేట్టుగా ఆమెను ఆయన చేయాలనుకున్నాడు. అందుకోసం ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఇంతకుముందు వారి మధ్యలో ఏక మనసు లేదు. లూకాసు వార్తలో కనపడుతుంది. నా సోదరు నన్ను విడిచిపెట్టి ఉన్నందుకు నీకేం చింత లేదా అంటుంది మార్త ప్రభువుని మరియను గురించి. కానీ ఇప్పుడైతే ఈ మరణం తరువాత వాళ్ళలోని బలి ఐకమత్యం వచ్చేసింది. వారిద్దరూ ఒకే మాట అంటారు. ఏమనో తెలుసా? నీవిక్కడ ఉంటే నా సోదరుడు మరణించేవాడు కాడు అంటారు కదూ. కొన్నిసార్లు నష్టం జరిగినట్టు కనపడినా ఆ నష్టం వెనక మళ్ళా తిరిగి సమకూర్చబడే ఐక్యత ఉంటుంది అనేది ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడే సంగతి. సరిగ్గా ఇక్కడ ఆగుదాం. ఆయన మరియతో అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఆలోచించండి. మానవ జాతి చనిపోయి తిరిగి బూడిదగానో లేదు మట్టి అయిపోవడమో ఎలా జరిగినా మంటికి తిరిగి చేరిపోతారు. మంటికి తిరిగి చేరిపోయిన ఆ మానవులకు మరల తిరిగి ఒక దేహాన్ని ఆయన ఇవ్వడానికి, ఇదే దేహానికి పునరుద్ధానం అనే అద్భుతమైన ఈవిని ఇవ్వడానికి ఆయన భూమి మీదకి రక్తమాంసాలు పాలువాడై ఇచ్చాడు. పాపిని తన రక్తం చేత కడిగి పవిత్రపరచడం కోసం వచ్చినవాడు ఆయన. పాపికి సమాధానం నెమ్మది ఇవ్వడానికి వచ్చినవాడు ఆయన. పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి వచ్చినవాడు ఆయన. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే మరణాన్ని తీసివేయడానికి వచ్చినవాడు ఆయన. అంత మాత్రమే కాదు కానీ ఆయన రాకడలో రక్షించబడిన వారందరికీ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు ఇచ్చేవాడు ఆయన. ఆయన తానే జీవాధిపతినని, మరణం యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నా వద్దనే ఉన్నాయని చెప్పడం కోసం ఈ మరణాన్ని ఆయన వాయిదా వేశాడు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట. ఏలియాతో మాట్లాడినవాడు, యెషయాతో మాట్లాడినవాడు, పేతురు మాటకు, పేతురు ప్రార్థనకు ఆయన ఆమెనన్నవాడు, ఆమెను బ్రతికించడానికి
పేతురు స్వరాన్ని వాడుకున్నవాడు ఇక్కడ స్పష్టంగా తానే నిలబడి ఇలా అన్నాడు, లాజరు వెలుపలికి రాని. ఇక్కడ మరో మాట నేను మీకు చూపిస్తాను, చూపించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. దయచేసి మీరు చూడండి. ఆయన అన్న మాట ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని అన్నాడు. ఆ కాలంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెడతారు. మేలు అనే పదం అంటే కార్యాలు చేసిన వారని కాదు. మేలు జీవితంలో ఏమిటి అనంటే, ప్రభువును అంగీకరించిన వాని కంటే మేలు చేసుకోగలిగిన వాడెవడు లేడు, ఇతరులకు మేలు చేయగలిగిన వాడెవడు లేడు. అంతేకాదు, తిరిగి జన్మించటం అనే పరలోకపు మేలును అంగీకరించినవాడు జీవ పునరుద్ధానంలో ఉంటాడు. ఆలోచించిన ఒకసారి. ఆయన వాయిదా వేయబెట్టి 24వ సంవత్సరంలోనికి మనం వచ్చాము. ఈ 4 గంటలు హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవుడు, కన్నీటిని ప్రార్థనను అంగీకరించే దేవుడు, ఆయన సత్క్రియలను అంగీకరించేవాడు, ఆయన పునరుద్ధానము జీవము అయినవాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, మరల కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు. మీ కృపా హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ బలపరచుమని, సాయపడమని, ఎంతైనా నమ్మదగిన వారైన మీ హస్తాలకే, ప్రేమ కలిగిన మీ హస్తాలకే మరోమారు విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం.
అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం. ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలే